ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి నుంచి 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటోంది. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలు తగ్గనున్నాయని అన్నారు. ముఖ్యంగా నేడు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గి వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో అయితే మనకు వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎండాకాలానికి విరామం పలికి వానాకాలము ప్రారంభమైనటువంటి సింటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు ఆవర్తన ప్రభావంతో కూడా నేటి నుంచి 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రేపు ఉరుములు మెరుపులతో పాటినటువంటి ఈదురు గాలితో కూడినటువంటి వర్షాలు పడతాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. వర్ష ప్రభావంతో ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. సో ఇన్ని రోజుల పాటు తీవ్ర ఎండలతో అల్లాడుతున్నటువంటి తెలంగాణ ప్రజానికానికి అయితే ఇది చల్లటి కబురు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉపరితల ఆవర్తన ప్రభావంతో 6 నుంచి జూన్ 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో దాంతో పాటు మరొక 4 రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు కూడా కేరళను తాకాయి కాబట్టి ఇవి కూడా వచ్చే వారంలో తెలంగాణకు విస్తరించే అవకాశం ఉంది. ఇంకా గత కొన్ని రోజులుగా తీవ్రమైనటువంటి ఎండలు, ఉక్కపోతతోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి దృష్ట్యా నిన్న మొన్న పడ్డటువంటి వర్షంతో అయితే చాలా ఉపశమనం అయితే కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇక దక్షిణ తెలంగాణతో పాటు దాని ఆనుకొని ఉన్నటువంటి తీర ప్రాంతాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, యానం పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఈ రోజు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు వీచే అవకాశం ఉందని దృష్ట్యా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో ఈ వర్షాల ప్రభావం వల్ల రాష్ట్రంలో మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే క్రమంగా తగ్గుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూలు జిల్లాలో ఈ రోజు రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 4 రోజుల పాటు కూడా ఈ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో దీంతో ఇన్ని రోజుల పాటు బానుడి బగబగలకు అల్లాడిపోయినటువంటి ప్రజలకైతే ఇది ఉపశమనం కలిగించేటువంటి అంశంగా కూడా చెప్పవచ్చు సునీత. మరోవైపు దేశంలో వర్షాకాలానికి నాంది పలికేటువంటి నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకాయి. దీంతో భారత్ లో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్టుగా కూడా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. యాక్చువల్లీ సాధారణంగా అయితే ప్రతి సంవత్సరము జూన్ 1వ తేదీనే రుతుపవనాలు కేరళకి ప్రవేశించాల్సి ఉంటుంది. సో వాతావరణ పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పుల కారణంగా ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఈసారి నైరుతి రుతుపవనాల కదలిక అనేది చాలా స్లోగా ఉంటుంది. సో ప్రస్తుతం కేరళలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న వారం రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ నిపుణులైతే ఒక అంచనా వేశారు. కానీ ఇది 4 రోజులైనా పట్టవచ్చు, 7 రోజులైనా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే నైరుతి రుతుపవనాల వేగం అనేది చాలా వరకు తగ్గింది. గతంలో ఉన్నటువంటి అంత వేగంగా కూడా రుతుపవనాల యొక్క చలనం ఉండట్లేదు. సో దాంతో కాస్త మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో నిన్న మొన్న కురిసినటువంటి వర్షం వల్లనైతే మనకు కాస్త ఉపశమనం అయితే కలిగించిందని చెప్పవచ్చు. వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు కూడా ఆల్రెడీ వానాకాలం సీజన్ సంబంధించిన పనులు కూడా రైతాంగం అయితే స్టార్ట్ చేసుకొని మొదలు పెడుతున్నారు. సో ఇలాంటి సందర్భంలో అటు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ అయితే మనకు కనిపిస్తుంది. సో మార్నింగ్ ఎండ ఎక్కువగా ఉంటుంది, ఆఫ్టర్నూన్
ఉక్కపోత వేడి ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి వర్షం పడుతుంది కాబట్టి ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలైతే చర్యలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కూడా అటు వెదర్ ఎక్స్పర్ట్స్ తో పాటు అధికారులు కూడా సూచిస్తున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.